49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అందరికీ నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ దావత్. ఇవాళ తెలంగాణ దావత్ అయితే పెద్దమ్మ పొద్దున ఫోన్ చేసి నాకైతే మరలు తీసుకొచ్చిన బిడ్డ జల్దీరా ఇవాళ నీకు టేస్ట్ చేపిస్తా అన్నది. గయ్యి అయితే మస్తు పిరం, మస్తు మంది తినడానికి కూడా ఆలోచిస్తారు. ఇక మన సైడ్ అయితే ఫుల్గా తింటారనుకో. చలో ఇవాళ తెలంగాణ స్పెషల్ అని అయితే ఇక మరలు తీసుకొచ్చింది పెద్దమ్మ. ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పెద్దమ్మ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలా? ఫస్ట్ ఏంటంటే చింతపండు పులుసులో మనం మసాలాలన్నీ కలుపుకుంటాం. ఇది మరలు లేకపోతే కొరమట్టలు అంటాము. సో ఇవన్నీ ఇదేంటంటే పెద్దవి తీసుకోవాలి. దీంట్లో ముళ్ళులు తక్కువ ఉంటాయి. 1.5 కిలో అట్లా తీసుకుంటే ఏంటంటే ఒక చేప ముళ్ళులు తక్కువ ఉంటాయి. సో మనం చింతపండు పులుసు తీసుకున్నాను. ఒకటిన్నర చెంచాడు కారం పొడి, ధనియాల పొడి, ఒక చెంచా జీలకర్ర పొడి, సగం చెంచా జీలకర్ర పొడి, ఇంకా మెంతి పొడి కూడా కొంచెం వేయాలి. చేదు అంటే కమ్మగా ఉంటుంది అన్నమాట టేస్ట్. కొంచెం వేయాలి, ఎక్కువ జీలకర్ర మెంతి పొడి తప్పకుండా వేయాలి. తర్వాత ఉప్పు వేస్తాను, ఒక చెంచా వేసినా మళ్ళీ తర్వాత చూసుకుందాం మనం. ఇదైనాక అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ వేసి మంచిగా కలపాలి. కొంచెం ఒక స్పూన్ చెంచా కొబ్బరి పొడి కూడా వేసి 2 చెంచాలు. ఇది కలిపి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇది చేపలు వండేటప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఏడల్పు గిన్నెలో తీసుకోవాలి. మామూలు ఇట్లాంటి దగ్గరకున్న గిన్నెలు తీసుకుంటే ఏంటంటే ముక్కలు ఇరిగిపోతాయి కలుపుతుంటాయి. ఇట్లా ఏడల్పు కూడా తీసుకోవాలి. ముందు గ్యాస్ ముట్టించేసుకొని పాన్ పెట్టేస్తాం. ఏడల్పు ఉన్న దాంట్లోనే ఉండాలి ఎప్పుడు కూడా చేపలు, లేకపోతే మొత్తం చూర అయిపోతుంది అన్నమాట. చేపలు ఎప్పుడు వెడల్పున్న దాంట్లోనే వండాలంటే, ఎందుకంటే ముక్కలు ఇరిగిపోతాయి కాబట్టి ఎప్పుడు వెడల్పు ఉన్నది తీసుకోవాలి. చేపల కోసం చట్టి అని వెడల్పు గిన్నెలు ఉంటాయి, అవును, దాంట్లోనే వండుతారు అన్నమాట. దీన్ని ఎక్కువ చెంచుతో కూడా కలపరు, గిన్నెతో తిప్పుతాం ముక్కలు ఇరగకుండా. చూపిస్తే ఎట్లా తిప్పుతారు? ఇప్పుడు నూనె జర మంచిగా వేయాలి. నూనె వేడైంది, కొంచెం 1/2 చెంచా జీలకర్ర, మెంతులు, ఆవాలు వేయము, జీలకర్ర మెంతులు. ఇది మరల చేపలు మంచిగా తెచ్చి కడిగి అంత గీకేస్తూ ఉంటుంది చెంచాతో, చాకుతో గీకేసి ముక్కలు కోసి కడిగి పెట్టినాను. ఇది ముందు ఏం చేద్దామంటే కొంచెం నూనెలో ఫ్రై లెక్క చేసుకుని తర్వాత పులుసు వేస్తామంటే పచ్చి వాసన పోతుంది. పులుసులో కూడా వేయొచ్చు కానీ కొంచెం పచ్చిగా ఉంటుంది, కౌసు వాసన వస్తుంది. అందుకని ఏంటంటే మనం కొంచెం ఇప్పుడు చేపలు కౌసు రాకుండా ఉండాలంటే ఫస్ట్ వీటిని నూనెలో ఫ్రై చేసుకోవాలా? కొంచెం ఎక్కువగా. చలో, చేపలు చాలా మంది వాసన వస్తుందని తినరు కొంతమంది. అంటే ఇప్పుడు ఈ కొర్రమట్టలు అంటాం కదా, ఇవి ఏమో వాసన ఉండయి, మంచి నీళ్ళలో పెరుగుతాయి అన్నమాట. సామెత ఉప్పు నీళ్ళలో పెరిగినాయి వాసన ఉంటాయి, కౌసు వాసన. అది ఎంత వండినా వస్తుంది, ఇది వాసన రాదు. అందుకని ఎక్కువ మంది ఇది ఇష్టపడతారు. మరి మిరుగం వస్తుంది కదా, మిరుగం నాడు ఇది కంపల్సరీ చేపలు తినాలంటారు. ఇప్పుడు ఇది నూనె కాలింది కదా, మీరు కూడా ఎప్పుడన్నా మళ్ళీ ఇంట్లో చేపల కూర వేసి ఎప్పుడు పచ్చి వాసన వస్తుంది, కౌసు వాసన వస్తుంది అనుకుంటే ఇట్లా ముందుగా చేపల పులుసుకి నూనెలో జరంతా కాల్చుకొని అప్పుడు చేపల పులుసు వేసుకోవాలి. పసుపు, నూనెలా కొంచెం పసుపు వేద్దాము, మంచి కలర్ వస్తుంది. ఇట్లా నాకు చూసిరా గట్లా తిప్పాలంట, మెల్లగా సున్నితంగా వేయాల, లేకపోతే మొత్తం కలిపి చట్నీ లెక్క అయిపోతాయి, ముక్కలు లెక్క ఉండదు. అట్లా
ఒక 2 నిమిషాలు. 2 నిమిషాలు ఇట్లా మనం ఈ పులుసు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఇది పోసేద్దాం. ఒక 2 నిమిషాలు అట్లా నూనెలో వేయించుకున్న తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న ఏదైతే పులుసు మసాలా అంతా ఉందో అది ఇంట్లో వేసేసుకోవాలి. చిక్కగా ఉంది కదా, కొన్ని నీళ్ళు కలుపుకుందాం. కొన్ని పోయి చాలు చాలు చాలు. ఇప్పుడు ఎంతసేపు కూడా కలుపుద్దామా? ఒక 10 నిమిషాలు. 10 నిమిషాలు ఉడికి ఇంకేమైనా వేయాలి ఇలా? ఇంకేం లేదు. ఉప్పు ఇలా మనం వేసినాం కదా, ఉప్పు వేసినామా? వేసే ఉండొచ్చు, ఏముంది వేయకపోతే లాస్ట్లో ఒకసారి తిన్నాక మళ్ళీ ఒకసారి చూసి మనం సర్వ్ చేసుకుందాం. సింపుల్. ఇంట్లో కొంచెం కలిమాకు వేద్దాం. అంటే పోపులో వేయరా కలిమాకు? విడిగా వేద్దాం. పచ్చిమిర్చి ఇంకా ఏముండే, సింపుల్ కలిమాకు వేసుకుంటాం. మస్తు సింపుల్ ఉంది. మనం దీంట్లో ఏదంటే పులుసు బదులు మామిడికాయ తురుము వేసుకోవచ్చు, చింతపండు బదులు, లేదంటే టమాటా వేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. చింత చిగురు వేసుకోవచ్చు. చింతపండు పులుసుతో చేసిన చేపల గురి నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. అది కూడా తెల్లారి రేపు లేకుంటే ఈరోజు పొద్దున వేసి రాత్రి తింటే ఉంటుంది. ఆహాహా, అద్భుతం, అమృతం. చింత పులుసులో బాగా ఉడుతుంది కదా, తెల్లారి మంచిగా ఉంటుంది. తెల్లారి ఇంకా ఇది కాకరకాయ పులుసు ఊరితే మంచిగా ఉంటుంది టేస్ట్. నాకైతే కాకరకాయ పులుసు గుర్తుకొస్తేనే నా నోట్ల అయిపోయింది. ఇట్లా కలపాలి, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు నూనె అంతా తేలిదు కదా, ముక్కలు కూడా ఉడికిన 10 నిమిషాలు అయింది. మనం గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. సో ఇది మన గిన్నెలకు తీసుకున్నప్పుడు కూడా కొంచెం వెడల్పు ఉన్నది తీసుకోవాలన్నమాట. ఇష్టం ఉన్నట్టు కలిపొద్దు దీన్ని. చికెన్ మటన్ కలిపినట్టు కలిపొద్దాం. ముందు ఎసరంతా తీసి ముక్కలు వేస్తాం. తీసేటప్పుడు కూడా మెల్లగా తీయాలన్నమాట ముక్కలు. వేడి వేడి చేపల పులుసు చల్లారిన అన్నంలో వేసుకొని తినాలి. వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ రాదు. అంటే నా ఎక్స్పీరియన్స్, నేను తిన్నదాన్ని బట్టి చెప్తున్నా. ఇది వేడిగా అది వేడిగా ఏం టేస్ట్ ఉంటుంది? లేదంటే చేపల పులుసు చల్లారినాక రేపు పొద్దుగల్లా అప్పుడు వేడి వేడి అన్నంలో తినరు, మంచిగా ఉంటుంది. చేపది తలకాయ కూడా ఇష్టంతో తింటారు తెలుసా. నేను ఎప్పుడు తినను. మా చిన్నప్పుడైతే నాకు కావాలని కొట్లాడుతుండదు తలకాయ కోసం. చేపల పులుసు రెడీ. పెద్దమ్మ అయిపోయిందిగా. ఇందాక తెలంగాణ పదం చెప్పలే. నువ్వు మామిడికాయలు తింటావు కదా, ఇప్పుడు ఎండాకాలం కదా, మామిడికాయలు వస్తున్నాయి. పచ్చి మామిడికాయ కొరకడం నీకు ఎట్లయితుంది? పుల్లగా జువ్వు అంటది. అదే దాని అంటే పండ్లు కూరలు పోయినాయి అంటాం. విన్నా. అంటే ఆ పండ్ల మీద పుల్లగా తాకితే పండ్లు కూరలు పోయినాయి అంటాం. అంటే అంత పుల్లగా ఉందన్నమాట మామిడికాయ. అది కూరలు పోయినాయి అంటే పుల్ల ఉందని. పండ్లకు తాకుతుంది కదా పులుపు, లైట్ అనిపిస్తుంది కదా నీకు. అది పులుపు తగ్గలేదని. అంటే మళ్ళీ పాములకు కూడా కూరలు ఉంటాయి అంటారు. అది కాదు, పండ్లు కూరలు అని అంటే పులుపుతోటి. పులుసు ఎక్కువ ఉంటే కూడా ఎక్కువ ఏదైనా కూరలు ఏదైనా కూడా పండ్లు కూరలు అయినాయి ఇంత పుల్లగా ఉంది అంటారు. పుల్లగా ఉంది, అవును. చాలా. సో ఈ సుషిర్గా అంటే పెద్దమ్మ చెప్పిన పదం పళ్ళు కూరలు పోయినాయని నార్మల్గా అంటే జనరల్గా చాలా అంటారు మన ఇంట్లో పెద్దోళ్ళు కానీ. ఇక నేనైతే మా నాయనమ్మ దగ్గర మస్తు విన్నాయి మాట, పండ్లు కూరలు పోయినాయి అబ్బా అంటుండే. నాకు అది గుర్తుకొచ్చింది. అంటే కొన్ని తెలుసు, మనకు అన్నీ తెలియదుగా. సో తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. ఇది కూరలు పోవడం అంటే పళ్ళు పుల్లగా అవుతుంది, తినగానే శుభ్రమంటుంది. అనగానే మనకి కోల్గేట్ అట్లాగా వస్తుంది, అట్లా కాదు. కూరలు పోవడం అంటే చాలా. చేపల పులుసు అయితే అయిపోయింది, సూపర్ స్మెల్. ఇంకోటి కూరలో ఈ చేపల పులుసులో వాసనతోనే మన ఉప్పు కారం సరిపోయిందని చెప్పొచ్చు. ఇదేనే కాదు, ఏ కూరలైనా కూడా అది ఉడకటప్పుడే తెలిసిపోతుంది. ఇలా ఉప్పు పడుతుందని, కారం పడుతుందని తెలిసిపోతుంది.
చేపల పులుసు అయిపోయింది. ఇక నేనైతే మాత్రం నాకు ఆల్రెడీ ముక్కుతోనే టేస్ట్ స్మెల్ అన్ని ఇట్లా ఇదైపోయింది. చల్ నేను టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తా. ఆబ్వియస్గా జబర్దస్త్ ఉంటుంది చేపల పులుసు. ఇది వేడివేడిగా ఉంది కాబట్టి నేను టేస్ట్ చేస్తున్నా పులుసు. ఇది కొంచెం చల్లారంగానే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటా. చాలా టేస్ట్ చేస్తున్నా. అద్భుతం. జర్ర చల్లగా అయినాక మొత్తం ఈ అన్నంలో అడుక్కొని తింటే ఉంటుంది స్వర్గం. నిజంగా సూపర్ ఉంది పెద్దమ్మ. మసాలాలు ఘాటు అంతా మంచిగా తెలుస్తుంది. నా ఎక్స్ప్రెషన్తోనే మీకు అర్థం కావాలా, గొంతులకు దిగింది నాకైతే. జీలకర్ర మెంతిపొడి ఎందుకన్నా అర్థమైందా? దానికోసం. ఆహా సూపర్ ఉంది. చలో చూసిరు కదా, ఏంది పెద్దమ్మ ఏమో చేపల పులుసు మరల్ కొర్రమట్టలు. మరల్ కొర్రమట్టలు సూపర్ ఉంది. చేపల పులుసు అయితే మీ ఇంట్లో ట్రై చేయరు. చాలా సింపుల్గా అయిపోయింది. నాకు తెలిసి చేపలు కడగడమే పెద్ద పనేమో, దాని తర్వాత అంతా చాలా తొందరగా అయిపోతుంది. చలో చూసిరుగా ఇవాళ తెలంగాణ దావత్లో మరల్ చేపల పులుసు స్పెషల్ జబర్దస్త్ ఉంది. మీ ఇంట్లో ట్రై చేయరు. మళ్ళీ వచ్చే తెలంగాణ ఎపిసోడ్లో మళ్ళీ ఒక వంటతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే. నమస్తే.